ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే సింగరేణిలో భారీ జీతంతో పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై చేస్తే చాలు మీకైతే 100% జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. మీరు మీ మెమోస్ కానీ అన్నిటినీ మంచిగా అప్లికేషన్ ప్రాసెస్లో మీరు మంచిగా అప్లోడ్ చేసినట్టయితే మీకు కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియో లాస్ట్లో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. నో ఎక్స్పీరియన్స్, నో ఇంటర్వ్యూ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఓన్లీ షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే జాబ్లోకి అయితే తీసుకుంటారు. ఇది ఎవ్వరికి తెలియని ఒక మంచి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చాలా సీక్రెట్గా రిలీజ్ అయితే చేశారు. సో మీరు ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. చాలామంది చివరి వరకు చూడట్లేదు. సో లాస్ట్ వరకు చూస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. నోటిఫికేషన్లోకి వెళ్దాం. సింగరేణి నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 23/7/2025 రోజు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చివరిలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే 5 years పాస్ అవుతారో వాళ్ళకి ఇదైతే మంచి నోటిఫికేషన్. ఈ 5 years లోపు 2021, 22, 23, 24, 25 లోపు ఎవరైతే మీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి 25 పర్సూయింగ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి అప్డేట్ ఇది. ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మైనింగ్లో 60 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రిపుల్ఈలో 45, ఈసీఈలో 20, ఈసీఎస్ఈలో 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఐటీ 15, మెకానికల్ 45, సివిల్ 20, 7 ఇంజనీరింగ్ బ్రాంచెస్ నుండి అయితే నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ స్లాట్స్ వచ్చేసి 225 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 25/7/2025 11 AM నుండి 8/8/2025 8 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 20 స్లాట్స్ అయితే ఉన్నాయి. బీఏ వాళ్ళకి 60, బీఎస్సీ వాళ్ళకి 60, బీకామ్ వాళ్ళకి 60, బీబీఏ వాళ్ళకి 5 పోస్టులు, బీసీఏకి 5 పోస్టులు, బీఫార్మసీకి 10, 6 నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి అయితే ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమా హోల్డర్స్కి 100 పోస్టులు అయితే ఉన్నాయి. మైనింగ్లో 30, ట్రిపుల్ఈలో 25, మెకానికల్లో 25, సివిల్లో 25 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 525 పోస్టులు అయితే ఉన్నాయి. స్లాట్ బుకింగ్ అనేది అప్లికేషన్ రిసీవ్ అయిన వాళ్ళకి స్లాట్ బుకింగ్ అయితే అవుతుంది. సో అప్లికేషన్ చేసుకోవడానికైతే మీరు ఫస్ట్ వచ్చేసి nats.education.gov.in వెళ్ళైతే మీరైతే ఫస్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆ అప్లికేషన్ని బట్టి క్యాండిడేట్స్కి ఎవరైతే ఎన్టీఏ నుండి అయితే సర్టిఫికేట్ కాపీస్ అన్నీ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు ఇక్కడ sclmines.com/apprenticeship అయితే మీరు అప్లై అయితే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/8/2025 AM వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో చేసుకోవడానికైతే ప్రయత్నించండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 8/8/2025 అని ఇచ్చాడు కదా, అది ఓన్లీ స్లాట్ బుకింగ్ కోసం. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ కోసం. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ ఎస్ఎస్సిఎల్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తారో వాళ్ళు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టే ఫండ్ వచ్చేసి
9,000 అయితే మీకు పే చేస్తారు. నాన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్కి 8,000 అయితే మీకు పే చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి అయితే 1 ఫోటోగ్రాఫ్ అయితే కావాలి, ప్రింట్అవుట్ SSGL ఇవన్నీ మీ దగ్గర ఈ కాపీస్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీరు అప్లై చేసుకునే ముందు మీకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక్కడ MS ఆఫీస్, MS ఎక్సెల్ అవి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.